కాలపు స్తుతి ఆరాధన నైవేద్యమును ధూపము వలె ఆయనకు పరలోకపు గమనికి చేర్చుకునిలాగున ఉదయ కాలంలో మన కంట స్వరం ఆయనకి వినిపింప చేస్తామని వాక్య ప్రకారముగా మనం ఆయనకి మన స్తుతులతో ఆయన చేసిన కార్యములు బట్టి ఆయన చూపిన కృపలను బట్టి స్తుతిద్దాం. హల్లెలూయా. స్తోత్రములు స్తోత్రములు. మహిమోన్నతుడు మృత్యుంజయుడు ఆది శ్రేష్ఠుడు ఆది సంభూతుడు ఆశ్చర్యకరుడు నీకే వందనాలయ్యా, నీకే స్తోత్రములు. ఈ రోజు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృప మాత్రమే. అనేక మంది దినాన్ని చుళ్ళే గతించిపోయారయ్యా. వారికంటే మంచి వారం కాదు, గొప్ప వారం కాదు, కానీ కేవలం నీకు ఉచితమైన కృప ద్వారా సజీవ రెక్కలు నడిపిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు తండ్రి. ఈ దినాన ప్రభు తండ్రి సంఘముగా మేము కూడి ప్రార్థించుటకు, ఆరాధించుటకు, తండ్రి కీర్తించుటకు, మహిమపరచుటకు మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు. అదేవిధంగా ప్రభు నీ యొక్క కూడికలో ప్రభు నీ కార్యం జరిగించమని అడుగుతున్నాం. వాక్యం ద్వారా మాతో మాట్లాడమని అడుగుతున్నాం. నిలబడి తిని దీని దాసుని మరుగుపరుచుకొని రెండంతల ఆత్మ ద్వారా అభిషేకించుకొని ప్రభా తండ్రి నీవే మాతో మాట్లాడి నడిపించమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభా తండ్రి కోయరు వారికి ప్రభా సకాలము రావడానికి మీరు తగిన అవకాశం దయచేయండి. అదేవిధంగా ప్రభా యవనస్తులు నేను స్తుతించి మహిమపరుచుండగా ప్రభా బలవంతుని చేతులు బాణముల వలె ప్రభా మా సంఘ యవనస్తులు ఎదగడానికి కృప చూపించి నడిపించమని అడుగుతున్నాం. అదేవిధంగా ప్రభా తీసుకొస్తున్న దశమ భాగంలో మొక్కుబడులు, ప్రతిష్టార్పణ, ప్రతి ఒక్క కానుకలను దీవించి ఆశీర్వదించి ఈ యొక్క కూడికి ఆది నుంచి అంత వరకు మీరు అధ్యక్షత వహించి నడిపించి మహిమ పొందమని మా ప్రభును రక్షకుడు తిరిగి నాన్న రారాజైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఇది పాటలు కొరికిన సమయం. మనం వదిలిన కోయరు వారి ముందుకు వచ్చి కొన్ని పాటలు పాడి దేవుని మహిమపరుస్తుండగా వారితో కలిసి దేవుని స్తుతిద్దాం. ఈ సమయాన్ని కోయరు వారికి అప్పగిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిచ్చిన మరొక అవకాశం, మరొక దినం ఆయన సన్నిధిలో కొన్ని అందరం కూడా పునరుత్థాన దినమున దేవుడిచ్చిన ఉదయకాల సమయంలో కొన్ని పాటలు పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. జీవాధిపతమైన దేవాదేవునికి ఏ పాట నే పాడినా నా జీవాధిపతిని కీర్తింతును, ఏ చోట నే ఉండినా నేను మరొక నిత్యము కొనియాడుదని కీర్తన పాడుకుంటూ దేవుని మహిమపరుచుకుందాం. ఏ పాటనే పాడినా నా జీవాధిపతిని కీర్తింతును, ఏ చోటనే ఉండినా నేను మరువక నిత్యము కొనియాడెదన్. ఏ పాటనే పాడినా నా జీవాధిపతిని కీర్తింతును, ఏ చోటనే ఉండినా నేను మరువక నిత్యము కొనియాడెదన్. సంతోషముతో ఆనందముతో, సంతోషముతో ఆనందముతో, తంబుర సితార నాదముతో యేసయ్యా మెస్సయ్యా నీకే వందనం, యేసయ్యా మెస్సయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా మెస్సయ్యా నీకే వందనం, యేసయ్యా మెస్సయ్యా నీకే స్తోత్రము. ఏ పాటనే పాడినా నా జీవాధిపతిని కీర్తింతును, ఏ చోటనే ఉండినా నేను మరువక నిత్యము కొనియాడెదన్. దేవుడిచ్చిన ఉదయకాల సమయం అందరూ కూడా ఆయన మహింపరుస్తూ ఉదయము మేల్కొని నేను నీ స్తోత్ర గీతము పాడు. ఉదయము మేల్కొని నేను నీ స్తోత్ర గీతము పాడెదను,
యేసయ్యా మెస్సయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా మెస్సయ్యా నీకే వందనం, యేసయ్యా మెస్సయ్యా నీకే స్తోత్రము. ఏ పాటనే పాడినా నా జీవాధిపతిని కీర్తింతును, ఏ చోటనే ఉండినా నిన్ను మరువక నిత్యము కొనియాడెదను. యౌవన కాలమున నేను నీ త్రోవలోనే నడువగను, యౌవన కాలమున నేను నీ త్రోవలోనే నడువగను, నిడువక నీవే తోడుగా నడచి నా జీవితముకై అండగా నిలచి మరువని కృపతో నన్ను నిలిపేదవు, మరువని కృపతో నన్ను నిలిపేదవు. యేసయ్యా మెస్సయ్యా నీకే వందనం, యేసయ్యా మెస్సయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా మెస్సయ్యా నీకే వందనం, యేసయ్యా మెస్సయ్యా నీకే స్తోత్రము. ఏ పాటనే పాడినా నా జీవాధిపతిని కీర్తింతును, ఏ చోటనే ఉండినా నిన్ను మరువక నిత్యము కొనియాడెదను. ఏ పాటనే పాడినా నా జీవాధిపతిని కీర్తింతును, ఏ చోటనే ఉండినా నిన్ను మరువక నిత్యము కొనియాడెదను. సంతోషముతో ఆనందముతో, సంతోషముతో ఆనందముతో, అంబుర సీతారాముతో, యేసయ్యా మెస్సయ్యా నీకే వందనం, యేసయ్యా మెస్సయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా మెస్సయ్యా నీకే వందనం, యేసయ్యా మెస్సయ్యా నీకే స్తోత్రము, యేసయ్యా మెస్సయ్యా నీకే వందనం, యేసయ్యా మెస్సయ్యా నీకే స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆనందం సంతోషంగా పాడుతూ ఆయనకి మహిమ కలిగేలాగా అందరూ ఏకస్వరంగా పాడుతూ దేవుని మహిమపరచుకుందాం. యేసులో నీవుంటే ఆనందమే, సంతోషం సంతోషమే, యేసులో నీవుంటే ఆనందమే,
కన్నీటిలో నీవున్నా, దుఃఖములో మునిగి ఉన్నా, వేదనలో నీవున్నా, ఓ దాచువారు లేకపోయినా, కన్నీటిలో నీవున్నా, దుఃఖములో మునిగి ఉన్నా, వేదనలో నీవున్నా, ఓ దాచువారు లేకపోయినా, యేసయ్యను నమ్ముకున్నా, బ్రతుకంతా ఆనందమే. యేసయ్యను నమ్ముకున్నా, బ్రతుకంతా ఆనందమే. యేసులో నీవుంటే ఆనందం ఆనందమే. యేసు నీలో ఉంటే సంతోషం సంతోషమే. శ్రమలైన బాధలైనా, బ్రతుకంతా భారమైనా, రోగమైన వ్యాధి అయినా, మరణంలో నీవున్నా, శ్రమలైన బాధలైనా, బ్రతుకంతా భారమైనా, రోగమైన వ్యాధి అయినా, మరణంలో నీవున్నా, యేసయ్యను కలిగి ఉన్నా, బ్రతుకంతా ఆనందమే. నీవు యేసయ్యను కలిగి ఉన్నా, బ్రతుకంతా ఆనందమే. యేసులో నీవుంటే ఆనందం ఆనందమే. యేసు నీలో ఉంటే సంతోషం సంతోషమే. యేసులో నీవుంటే ఆనందం ఆనందమే. యేసు నీలో ఉంటే సంతోషం సంతోషమే. ఆనందం ఆనందమే. యేసుతో పగలు రేయి ఆనందమే. ఆనందం ఆనందమే. యేసుతో పగలు రేయి ఆనందమే. యేసులో నీవుంటే ఆనందం ఆనందమే. యేసు నీలో ఉంటే సంతోషం సంతోషమే. యేసులో నీవుంటే ఆనందం ఆనందమే. యేసు నీలో సంతోషం సంతోషమే. హల్లెలూయా హల్లెలూయా. Test, check. Hallelujah. Praise the Lord. Praise the Lord. అర్హత లేకున్నాను మనల్ని ఎంతగానో ప్రేమించిన మన దేవాదేవుడు ఆయన ఇచ్చిన క్షణాన్ని బట్టి, ఈ దినాన్ని బట్టి అర్హత లేకున్నా ప్రేమించావు, అది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే అని పాట పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. కొత్త పాట కాబట్టి మాతో కూడా మీ అందరూ కూడా పాడుతూ దేవుని మహిమపరుస్తూ నేర్చుకోవాల్సిందిగా కోరుచున్నాం. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అందరు కలిసి అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం
బ్రతికించితివే ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వారము యేసయ్యా ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వారము యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞతలు కృపయే కృపయే నీ కేవలం కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే 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 నేనై ఉన్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే అర్హత లేకున్నా ప్రేమించావు ఇది కేవలం నీ కృపయే యోగ్యత లేకున్నా హెచ్చించావు ఇది కేవలం నీ కృపయే శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చున్ని హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే అందరూ కలిసి శ్రమలు శోధనలు నన్నావరింపగా అజ్ఞానము చున్ని హీనమవ్వగా మరణపు కోరలు నా చుట్టూ చేరగా నీ కృపతో నన్ను బ్రతికించితివే ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వారము యేసయ్యా ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వారము యేసయ్యా నీ కృపకు ఎల్లప్పుడూ కృతజ్ఞుడను కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే 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 నే బ్రతికి ఉన్నానంటే కృపయే కృపయే కృపయే
హల్లెలూయా. కేవలం ఆయన కృప. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు శక్తిగల దేవుడు, ఆశ్చర్య కార్యములు చేస్తూ అద్భుత కార్యములు చేయనిస్తూ మన పక్షాన నిలిచి యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు అని కీర్తన పాడుతూ దేవుని మహిమపరుచుకుందాం. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు నిత్యముండును. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు నిత్యముండును. ఆయనే బలవంతుడు, ఆయనే దేవుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేదు. జయ యేసు రాజా, 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 జయ యేసు రాజా. నేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే, మృతులైన రాజులను మరణము నుండి లేపిన వారాయనే. సేనా దయ్యమును పందులలోకి పంపిన వారాయనే, మృతులైన రాజులను మరణము నుండి లేపిన వారాయనే. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేదు. జయ జయ యేసు రాజా, జయ యేసు రాజా, జయ జయ యేసు రాజా, జయ యేసు రాజా, జయ జయ యేసు రాజా, జయ యేసు రాజా, జయ జయ యేసు రాజా, జయ యేసు రాజా. దావీదు వంశమును ఇలా చిగురింపజేసిన వారాయనే, విలువైన రక్షణలో నన్ను కడవరకు నడిపించు వారాయనే. దావీదు వంశమును ఇలా చిగురింపజేసిన వారాయనే, విలువైన రక్షణలో నన్ను కడవరకు నడిపించు వారాయనే. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే లేదు. యెహోవా నాకు తోడుండగా నాకు దిగులే లేదు. జయ జయ యేసు రాజా, జయ యేసు రాజా, జయ జయ యేసు రాజా, జయ యేసు రాజా, జయ జయ యేసు రాజా, జయ యేసు రాజా, జయ జయ యేసు రాజా, జయ యేసు రాజా. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు నిత్యముండును. యెహోవా దయాళుడు సర్వశక్తిమంతుడు, ఆయనకు నిత్యముండును. ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు, ఆయనే బలవంతుడు, ఆయనే యుద్ధవీరుడు. యెహోవా నాకు తోడుండగా నాకు భయమే
రాజా జయ యేసు 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 రాజా. హల్లెలూయా హల్లెలూయా. లేచి నిలబడినట్లయితే కీర్తన భాగం మనం 103వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తన గ్రంథము 103వ కీర్తన 11 నుంచి చివరి వరకు చదివి వినిపిస్తారు. ఆమె చదివిన మాటను తిరిగి చెప్పవలసిందిగా మనం చేస్తున్నాం. కీర్తన 11 నుంచి చివరి వరకు చదువుకుందాం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతంగా ఉన్నదో ఆనియందు భయభక్తులు కలిగి ఉండిన యెడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరము పరచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడినట్లు యెహోవా తన యందు భయభక్తులు గలవారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మన వంటి వారమని ఆయన జ్ఞాపకం చేసుకొంచున్నాడు. నరుని ఆయువు గడ్డి వలెనున్నది. అడవి పువ్వు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచగా అది లేకపోవును. ఆ మీదట దాని చోటు దాని నెరుగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకొను వారి మీద యెహోవా యందు భయభక్తులు గలవారి మీద ఆయన కృప యుగయుగములు నిలుచును. ఆయన నీతి వారికి పిల్లల పిల్లల తరమున నిలుచును. యెహోవా ఆకాశమందు తన సింహాసమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నింటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యమును నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నుతించుడి. యెహోవా ఏలుచుండు స్థలములన్నింటిలో నన్ను ఆయన సర్వకార్యములారా ఆయనను సన్నుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుడి. ఆమేన్. అట్లయితే ఈ సమయంలో
సాక్షుల కొరకైన సమయం దేవుడు మీ జీవితంలో చేసిన మేలును ఉపకారాలను సాక్షి రూపంలో పంచుకోదలుచుకున్న వారు ఈ సాక్ష్యములు తెలియజేయవలసిందిగా మనం చేస్తున్నాం. మీ తల్లిదండ్రులకి నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నాతో కూడి వచ్చిన నా తోటి సహోదరులందరికీ కూడా నా వందనాలు. మరి నా కొరకు ప్రార్థించే బిడ్డలందరికీ కూడా సంఘం అంతటికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, గడచిన శుక్రవారం, అదే ఈ మనము దేవుడిని ఇచ్చేసాము. ఏ రోజు అది? గుడ్ ఫ్రైడే నాటికి నాకు చాలా జ్వరంగా ఉండేదండి. అయితే నేను అనుకున్నాను, ప్రభువా మరి వచ్చే సంవత్సరం నేను చనిపోతానో ఉంటానో నాకైతే తెలీదు, నేను బ్రతికి ఉండగానే నీ పని చెయ్యాలా, నువ్వు నాకు శక్తినియ్యు. పోనీ నేను అంతా నీ సన్నిధికి వచ్చి అటు నుండి వచ్చినా చనిపోయినా పర్లేదు, లేదా నీ సన్నిధిలో చనిపోయినా పర్లేదు, అలాగ అనిపించి అంటే నా బాడీ మొత్తం అలాగ ఉందన్నమాట. అయితే వెహికల్స్ పెట్టారు చిన్న పాస్టర్ గారు, కానీ నేను ఎక్కలేదు. నేను నడిచి వెళ్ళాలని నా ఆశ. అయితే అలాగ వచ్చాను దేవుడి సన్నిధిలో, అలాగా ప్రార్థించుకున్నాను, ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా అది మొదలండి నాకు 2 వారాలుగా చాలా సీరియస్ అయిపోయిందండి. మా అయ్యగారు ఈస్టర్ రోజు మరి నేను దేవుడి సన్నిధికి రాలేకపోయాను. ఆ రోజు కూడా ప్రభువా నేను బతికుండగా నీ సన్నిధికి రాలేదు కదా ప్రభు, బల్ల తీసుకోలేకపోతున్నాను ప్రభు, నన్ను మరి అది నేను తీసుకోకుండా కానీ నువ్వు నన్ను తీసుకెళ్ళిపోతావా, అది నీ చిత్తమైన మళ్ళీ దేవుడిని ప్రార్థించుకొని అయ్యగారు ఫోన్ చేశాను. అయ్యగారండి నాకు ఒంట్లో బాగాలేదు, నేను దేవుడి సన్నిధికి రాలేకపోయాను, నాకు ఇంటికి వచ్చి మీరు ద్రాక్షారసము రొట్టి ఇవ్వండి అన్నాను. అయితే అదే మాట ప్రకారంగా అయ్యగారు పాపం ఇక్కడి నుండి గబగబా ఆరాధన అయిపోయిన వెంటనే వచ్చారు, రొట్టె ద్రాక్షరసం ఇచ్చారు. ఇలాగ మా పాప నాకు తిట్లు, వాళ్ళు వచ్చి ఇచ్చిన వరకు నువ్వు మందులు వేసుకోకపోతే నువ్వు ఇలాగ చస్తావు అనుకొని కోపం అయిపోయింది. అంటే ఉదయం 3 నుంచి నేను మందులు వేసుకోవాలి, కానీ వేసుకోలేదు, నీళ్ళు కూడా తాగలేదు, అలాగ ఉన్నానమాట. నేను ముందు బల్ల ద్రాక్షరసం తీసుకున్నాకే నేను ఏమైనా తాగుతాను. ఆయన చిత్తము, నన్ను బ్రతికించిన ఒకటే, తీసుకెళ్ళిపోయినా ఒకటి, చనిపోయినా దేవుని కొరకే, బ్రతికినా దేవుని కొరకే నేను తీర్మానం చేసుకుని అలాగ ఉన్నానండి. మరి దేవుడు మాత్రం గొప్ప కార్యం చేశాడు. అయ్యగారు వచ్చి ప్రార్థన చేసి వెళ్ళిన తర్వాత నా ఒంట్లో కొంచెం తేలిక కలిగింది వెంటనే. ఆ తర్వాత అలాగా కొద్ది రోజులు అలాగా నాకు వచ్చిన ఇదేంటంటే జ్వరం మీద బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చిందండి. అది 58 వరకు పెరిగిపోయిందంట. అయితే కంపౌండర్ అన్నాడు, అక్క ఇంతవరకు పెరగకూడదు, నీ ఏజ్ భారీ కాబట్టి 58 పెరిగిందంటే బాడీ కొంచెం కష్టం అక్క, మరి నీకు వచ్చిన సిమ్టమ్స్ అలాంటిది అనుకొని చెప్పారు. అయితే నాకైతే ఏమో దేవుడి చిత్తము, ఆయన చంపేసినా సరే బతికించినా సరే ప్రతిదానికి నేను ఆ మాట అనుకునేదాన్ని, దేవుని స్తుతించుకునేదాన్ని. అయితే అలాగా మందులు వాడుతుండగా ఆ మందులంచి యాంటీబయాటిక్ కొంచెం అవి నా బాడీకి సెట్ అవ్వలేదండి. అవి సెట్ అవ్వక బాడీ అంతా తేడా వచ్చేసి నిజంగా అసలైన పరిస్థితి అప్పుడు నాకు కనబడింది అనమాట. ప్రభువానికి అలాగా మంచం మీద దేవుని స్తుతించుకొని ఆయన్ని అలాగ రాత్రి పగలు దివారాత్రిలో నేను దేవుడిని తలుచుకుంటూ అలాగ ప్రభువా నన్ను ముట్టండి, బాగు చేయండి నాయన, నీ సన్నిధిలో నన్ను సాక్షిగా ఉంచండి ప్రభువా దేవ అనుకొని అలా దేవుడిని తలుచుకుంటూ అలాగా ఉండగా దేవుడైతే నన్ను ఎంతగానో ముట్టాడండి, స్వస్థపరిచాడండి. మొన్న అయితే శుక్రవారం దినం అయితే నేనైతే దేవుడి సన్నిధికి రాలేకపోయాను. అనేక మంది నన్ను పరామర్శించడానికి వచ్చారు. వచ్చిన వాళ్ళందరికీ వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి అయితే శుక్రవారము మా అత్తమ్మోదిని గారు ముందు వచ్చారు నా దగ్గరికి, అమ్మ దేవుడి సన్నిధికి రావంటే నా పరిస్థితి చూసి ఆవిడతో మాటలు కూడా ఆడలేక అలాగ వెనక్కి వాలిపోయాను అనమాట. పాపం కూర్చున్నారు పద్మ, తను ఏం మాట్లాడుతున్నారు ఆ మాట కూడా నాకు జవాబు చెప్పలేకపోతున్నాను అనమాట. బాడీ మొత్తం ఉడికొచ్చేసి ఏదో తేడా వచ్చేస్తుంది. అయితే అప్పుడు అన్నాను, అమ్మ దేవుడి సన్నిధికి నేను రాలేను, అమ్మగారికి చెప్పు నా కోసం మీరు అందరూ ప్రార్థన చేయండి అన్నాను.
ఆ తర్వాత మా అత్తమ్మ గారు వెళ్ళిపోయిన వెంటనే కంపౌండ్ వచ్చి ఇంజక్షన్ ఇచ్చారండి. అయితే ఇంజక్షన్ వల్ల నేను లేగలేదండి. సంఘ ప్రార్థన వల్లే నేను లేచి పావు గంటలో మళ్ళీ దేవుడి సన్నిధికి, పద్మ వాళ్ళ ఇంటి నుంచి దేవుడి సన్నిధికి నాంతో నేను నడుచుకొని వచ్చాను. పద్మ అయితే నువ్వు తూలిపోతున్నావమ్మా, ఇటు నుంచి అటు నుంచి ఎక్కడ పడిపోయినా దెబ్బ అయిపోతావు అన్నది. నా దేవుడు నన్ను చూసుకుంటాడు పర్వాలేదు అనేసి నేను వచ్చానండి. అటు తర్వాత మొన్న లక్ష్వారము నేను సుమారు 10 గంటలు అప్పుడు టిఫిన్ కూడా చేశాను. 10 గంటలప్పుడైతే నాకు ఈ ముఖం అంతా, ఈ మూతి ఏదో తేడాలాగా వస్తుంది, నాలిక లోనకి లాగేస్తుంది, పొడారిపోయింది. ఇదంతా నరాలంతా ఏదో కదిలిక. పద్మకి చెప్తే భయపడిపోద్ది, ప్రభా ఏం చేస్తాను, ఇంత కష్టం నుంచి నాకు లేపుతున్నావు. నాకు ఈ విషయంలో కూడా నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఎందుకంటే నా మండలు వాచిపోయి ఆ క్యానిల్స్ పెట్టి ఆ ఇంజక్షన్లు వేసి ఇదంతా నాకు వద్దు నాయన, నువ్వు నన్ను బాగు చెయ్యు. మరి 58 పాయింట్లు ఉన్నది 18 పాయింట్లకి తెచ్చావు. దేవుడికి స్తోత్రం. మరి అలాగా అదే విధంగా ఈ విషయంలో కూడా నువ్వు నన్ను బాగు చేస్తావని నేను నమ్ముతున్నా. నేను మాత్రం హాస్పిటల్కి వెళ్ళినా, నేను ఎవరికి చెప్పను, నాకు కష్టమని మళ్ళీ హాస్పిటల్ పట్టుకెళ్ళి పడేస్తారనేసి నేను అలా ప్రార్థన చేసుకున్నానండి. 5 నిమిషాల్లో నా బాడీ మొత్తం తేలికైందండి. మరి దేవుడు ఎంత నాకు స్వస్థత ఇచ్చాడు అనుకున్నాను. ప్రభు డాక్టర్కి ఇచ్చిన ఫీజు నీ సన్నిధికి ఇచ్చి నేను నీకు సాక్ష్యం చెప్పి గణపరుస్తాను తండ్రి అనుకున్నాను. అయితే ఆ తర్వాత మళ్ళీ శుక్రవారం అయ్యగారు ప్రార్థన చేశారు. ఆ బాడీకి అంటే ఆ ట్యాబ్లెట్ వల్ల మోషన్స్ చాలా ఎక్కువైపోయాయండి. అన్ని విషయాల్లో కూడా దేవుడు నాకు స్వస్థత ఇచ్చాడు. దేవుడి సన్నిధికి నన్ను నడిపించాడు. ప్రార్థించిన మీ అందరికీ, మరి ముఖ్యంగా అయ్యగారు కుటుంబం కొరకు నా వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. దైవ సేవకులకి, చిన్నమ్మగారికి, చిన్నయ్య గారికి ప్రత్యేక వందనాలు. నా తోటి సంఘస్థులందరికీ కూడా వందనాలు చెల్లిస్తున్నాను. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, గత బుధవారం నాడు మా బండి దొంగలించబడింది. అంటే ఎలా అంటే, ఆ రోజు నైటు ఎప్పుడు పెట్టినట్లుగానే పెట్టారు. పెట్టిన తర్వాత మరి ఏ టైం ఎప్పుడు వచ్చారో 2 అబ్బాయిలంట వచ్చి ఆ లాక్ మొత్తం విరగొట్టేశారు. లాకు బండి అంతా కూడా విరగొట్టేసి లాక్ వచ్చిన తర్వాత తీసుకెళ్ళిపోయి మొత్తం అంతా డైనెట్ 7 రోడ్డు అంతా కూడా తిరిగి ఒక ఫోన్ దొంగలించారంట. అయితే అది మాకు తెలీదు. మేమేమనుకున్నామంటే ఆ బండి దొంగలించడానికి చూశారు, అది రాకపోయేసరికి మళ్ళీ యథావిధిగా అదే ప్లేస్లో పెట్టేశారేమని మేము అనుకున్నాం. కానీ అది మొత్తం రాత్రంతా తిరిగి మళ్ళీ యథావిధిగా అదే ప్లేస్లో పెట్టారని సంగతి మాకు తెలియదు. నేనేమో విజయనగరం వెళ్ళిపోయాను నేను పెళ్ళికని. ఆ రోజు నైటు 1 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి వాళ్ళు అన్నారు, మీ బండి దొంగిలించబడిందా అని అడిగారు. లేదు మేడం, దొంగిలించబడలేదు, దొంగతనం చెయ్యాలనుకున్నారు కానీ అది రాకపోయేసరికి మళ్ళీ అదే ప్లేస్లో పెట్టేశారు మేడం అంటే మాకు తెలిసింది నేను చెప్పాను. వాళ్ళు ఏమన్నారు, లేదు మీ బండి తీసుకొని వెళ్ళి ఇలాగా దొంగలించబడింది, ఒక ఫోన్ దొంగతనం చేశారు అని చెప్పారు. మీ వాళ్ళు ఎవరు, మీ పేరేంటి అనే డీటెయిల్స్ అన్నీ అడిగారు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడున్నారు, నైట్ ఎక్కడున్నారు అని అడిగారు. ఇదేంటి మా పిల్లల్ని ఎందుకు అడుగుతున్నారు మేడం అనిసినాను. మొన్న 10th ఎగ్జామ్స్ రాశారు అనిసినాను. అంటే వాళ్ళు ఏ విధంగా మాట్లాడారంటే చాలా కఠినంగా మాట్లాడారు. అయితే నేను వెంటనే మా ఆయనకు ఫోన్ చేసి ఇలా ఫోన్ చేశారు వెళ్ళాను అనగానే వెళ్ళారు. వెళ్ళిన తర్వాత మా అబ్బాయిని ఎంక్వైరీ చేశారు. వాడికి ఏమీ తెలియదు పాపం. అయితే వాడిని చూసి సీసీ కెమెరాలోనే వాళ్ళిద్దరు అబ్బాయి ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళ ఫొటోస్ కూడా కనపడ్డాయి. ఈ అబ్బాయి కాదని అనుకుని మా అబ్బాయిని విడిచిపెట్టేశారు. విడిచిపెట్టిన తర్వాత ఆ రోజు నైట్ 12 వరకు కూడా స్టేషన్లోనే నా పిల్లలు మా ఆయన ఉండిపోయారు. ఉండిపోయిన తర్వాత ఇంకా నాకేం తోచలేదు. వెంటనే నాకు ఎవరూ గుర్తుకు రాలేదు, నాకు అమ్మగారే గుర్తుకొచ్చారు. అమ్మ పరిస్థితి ఇలా ఉంది, మేము చెయ్యని నేరానికి మా పైన దొంగతనం మోపుతున్నారు, మా పైన కేసు పెట్టారు అని అనగానే అమ్మగారు మా కోసం ప్రార్థన చేశారు. సంఘంలో కూడా పెట్టారు. మా కొరకు అందరూ కూడా మీరు ప్రార్థన చేశారు. నా సమస్యని మీ భారంగా మోసి ప్రార్థన చేసిన మీరందరికీ ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు గొప్ప కార్యం మా పట్ల జరిగించారు.
పంపించాడు. 4 రోజులు స్టేషన్ తిప్పి అనేకమైనటువంటి మాటలు అన్నారు. ఏమో మీ ఆవిడ దొంగతనం చేయించి ఎస్కేప్ అయిపోయిందేమో, లేదంటే మీరే చేయించారేమో, మీరే బండిచ్చి చేయించారేమోనని అనేక రకంగా బూతులతో మాట్లాడారంట. కానీ ఆ ఇంటికాడ కూడా ఎంక్వైరీ చేశారు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటనని. అంటే మొత్తం వీధిలో కూడా చాలా మంచి వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి ఇది కూడా తెలీదు, వాళ్ళ పని ఏదో వాళ్ళ పాట ఏదో చేసుకుంటారు, ఎవరితో మాట్లాడటం కూడా వాళ్ళకి తెలియదు అని ఇంటి దగ్గర కూడా అందరూ చెప్పారు. దాన్ని బట్టి వాళ్ళు కూడా ఇంకా మరి మీరు రానవసరం లేదు, మరి ఇంకా స్టేషన్కి రానవసరం లేదు, ఎప్పుడో దొంగలు దొరికితే అప్పుడు పిలుస్తాము, అప్పుడు రండి, అంతవరకు మీరు రానవసరం లేదు నాన్నని మా ఆయనతో చెప్పారంట. ఇది కేవలం దేవుడు చేసిన కార్యం మాత్రమే. ఎంతోమంది ఎన్నో సమస్యల్లో కూరుకుపోతున్నప్పటికీ ఒక్క వారంలోనే దేవుడు మమ్మల్ని లేవనెత్తాడు. ఎంతో బాధపడ్డాం, ఎన్నో సమస్యలు ఎదుర్కొని మేము మా సొంత ఊరు వదిలి ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏదో బాగుందని అనగానే ఒక్కసారిగా తేరుకోలేనటువంటి దెబ్బ మా మీద పడేసరికి మేము చాలా భయపడి పోలీస్ స్టేషన్ ఏంటి, కేసులు ఏంటి అనడాన్ని మాకు ఎన్నడూ తెలియదు. అలాంటిది నా కొరకు అందరూ ప్రార్థన చేశారు. ముఖ్యంగా అమ్మగారు, అయ్యగారు మా కొరకు ఎంతో భారంతో ప్రార్థన చేశారు. ఆత్మీయ స్నేహితులు కూడా మాకు ఫోన్ చేసి పలకరించడం కూడా జరిగింది. కేవలం అదంతా దేవుడు చేసిన కార్యం, మీరు చేసిన ప్రార్థనల వల్ల మాత్రమే ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఓకే, చివరి సాక్ష్యం, అటు తర్వాత ఆరాధనలోకి మనం వెళ్దాం. నెహెమ్యా గారి సాక్ష్యంతో ఈ యొక్క సాక్ష్యాల సమయం ముగించబడుతుంది. వందనాలు. దేవుని సేవకులకి ప్రభునామలు వందనాలు చెల్లిస్తున్నాను. సహోదరి సహోదరులందరికీ నా వందనాలు. మరి నేను సాక్ష్యం చెప్పే ముందు ఒక కోరస్ పాడుతాను. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. ఆయనే మన పోషకుడు, నమ్మదగిన దేవుడని. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా, ఆహా హల్లెలూయా. కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరలెదురైనా, కష్ట నష్టములెన్నున్నా, పొంగు సాగరలెదురైనా, ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఈ బంధులలో. ఆయనే మన ఆశ్రయం ఇరుకులో ఈ బంధులలో, ఇరుకులో ఈ బంధులలో. రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము, రండి యెహోవాను గూర్చి ఉత్సాహగానము చేసెదము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో నా సాక్ష్యం ఏంటంటే, గత మరి మ్యారేజ్ అయ్యి ఈ రోజుకి మా అమ్మాయి మ్యారేజ్ అయిందని అందరికీ తెలుసు, March 26. కాకపోతే నేనే లేట్ చేస్తాను సాక్ష్యం ఇవ్వడానికి. మరి పెళ్ళికి ముందు నేను సాక్ష్యం ఇవ్వడం జరిగింది అక్టోబర్ నెలలో. పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ ఇది మధ్యలో 2 వారాలు మరి సమయం తక్కువ బట్టి నేను సాక్ష్యం ఇవ్వలేకపోయాను. ప్రభువు మన్నించాలి. మరి సాక్ష్యం చెప్పే ముందు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:19 ఒక మాట రాస్తుంది. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. క్రీస్తు యేసు మహిమలో మన యొక్క ప్రతి ఒక్క అవసరత తీర్చే దేవుడు మన దేవుడు.
నా అనుదిన ప్రార్థనలో, నా వ్యక్తిగత ప్రార్థనలో నెక్యూగా వాడే మాట ఏంటంటే దేవుని వాక్యంలో, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగను, వారి ముఖంలో ఎన్నడూ లజ్జింపకపోను. ఎవరి తట్టు? ఇప్పుడు ఈ లైట్ ఉంది, ఈ లైట్ తట్టు నేను చూస్తున్నాను, కిరణాలు నా మీదకి వచ్చింది కాబట్టి వెలుగుతో నిండిపోయాను. ఆమేన్. అంటే అలాగే దేవుని వైపు ఎవరైతే చూస్తారో ఆయన ఏం చేస్తాడు? వారి ముఖాలని లజ్జింపచేసే దేవుడు మన దేవుడు కాడు. వారికి వెలుగు దయచేసే దేవుడు, అంటే ఆ యొక్క మహిమ ఐశ్వర్యంతో నింపే దేవుడు. ఈ మంటి ఘాటంలో తన యొక్క మహిమ ఐశ్వర్యాన్ని ఉంచే దేవుడు మన దేవుడు. ఆమేన్. మరి నా కుమార్తె వివాహం జరిగే ముందు మీకు అందరికీ చెప్పాను, నేనైతే ఎంటీగా ఇప్పుడైతే ఉన్నాను. ప్రభువే నా యొక్క అవసరత అక్కర తీర్చాలి. నాకు ఏదైనా ఉన్నది అంటే ఆస్తి, అది విశ్వాసమే. ఆమేన్. విశ్వాసంతో అలనాడు మరి రాజ్యాలని జయించగలిగారు, అనేక ఆత్మల్ని జయించగలిగారు. మీరు హెబ్రీ రాసిన పత్రిక 11 చదివితే విశ్వాస వీరుల కోసం రాసి ఉంటుంది. కాబట్టి వాళ్ళని మనం ఫాలో అవ్వాలి. అటువంటి విశ్వాసం దేవుడు మనకి ఇవ్వాలి. అటువంటి విశ్వాసం కలిగి మనం జీవించాలి. అంత్య దినాల్లో చాలా అవసరం విశ్వాసం. ఆమేన్. భూమి మీదకి ఆయన వచ్చేటప్పుడు విశ్వాసాన్ని కొనుక్కుంటాడట, ఎంత విశ్వాసం కలిగి ఉన్నాం. ఆమేన్. సో మరి నా కుమార్తె వివాహం జరిగే ముందు, మరి ఈ చర్చికి రాకముందు బ్రదర్ బిఎస్ఎఫ్ రాజు గారు మీకు తెలిసే ఉంటుంది, ఆయన ద్వారా నేను ఈ చర్చికి నడిపింపబడ్డాను. మరి ఆయనకి సన్నిహితులు బ్రదర్ శ్రీనివాస్ గారు. ఆమేన్. మరి 4 సంవత్సరాలు పూర్తయి 5వ సంవత్సరంలో అడుగుపెట్టడం జరిగింది. ఈ చర్చలో నిజంగా దేవుడు అనేక అద్భుత ఆశ్చర్యకార్యాలు చేశారు. మరి ముఖ్యంగా నా జీవితంలో ఇదని ఏది కలిగి ఉన్నానో అది పరిశుద్ధుల ప్రార్థన, దేవుని యొక్క కృప. మరి అనుదినము నా కొరకు, నా కుటుంబం కొరకు ప్రార్థన చేసిన మీ అందరికీ ఇంకొకసారి ప్రభు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. మరి నాకున్న అవసరత ఎలా ప్రభు తీర్చాడంటే, మా భార్య భర్తలము మాకు కొద్దిగా పిఎఫ్ లోన్ మేము పెట్టామన్నమాట. మాకు ప్రావిడెంట్ ఫండ్ కట్ అవుతుంది, దానికి లోన్ పెట్టాము. ప్రభు లోన్ అనుగ్రహించారు. అలాగే మరి కొంత మాకు పోస్టల్, మా మిసెస్ కట్టేదన్నమాట పోస్టల్ నుండి కొంత అమౌంట్ రావడం జరిగింది. తర్వాత 3 వ్యక్తులు లక్ష 3 లక్షలు హెల్ప్ చేశారు. బ్రదర్ నేను అడగలేదు, ప్రార్థన చేశాను. నేను అడగలేదు. నన్ను బాగా అభిమానించే వ్యక్తులు, బ్రదర్ అమ్మాయి పెళ్లి చేస్తున్నారు, మీ అమ్మాయి మీ పాప మా పాప కాదా, మీ ఆడపిల్ల మా ఆడపిల్ల కాదా అని దేవుడు అలా నిలబెట్టి వారి యొక్క హృదయాన్ని తెరిచి మరి నాకు హెల్ప్ చేయడం జరిగింది. బ్రదర్ మీకు ఉండేటప్పుడు నాకు 2 ఉంచండి, మొదట మ్యారేజ్ చేయండి. ఆమేన్. ఇది ప్రభు చేసిన అద్భుత కార్యము. మనకి దేవుడు కోటీశ్వరులు చేయనవసరం లేదు, ఆయన సమర్థుడు కోటీశ్వరుడు చేయడానికి. కానీ మన అవసరత రైట్ టైంలో తీర్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. మన విశ్వాసం కలిగి ఉండాలి, దేవునితో మంచి సత్సంబంధం కలిగి ఉంటే దేవుడు మన జీవితంలో కార్యాలు చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉంటాడు. ఇంకొకసారి మీ అందరికీ ప్రభు నామములో వందనాలు. మరి ఇక అన్నిల మధ్యలో వివాహం జరిగినప్పుడు నిజంగా అద్భుతం ఏంటంటే, అన్నిల మధ్యలో జరిగింది. ఇరువైపుల కుటుంబీకులు అందరూ అన్నిలే, దేవుని బిడ్డల కన్నా అన్నిలే ఎక్కువ. కానీ ఎటువంటి గొడవ లేకుండా జరిగింది. ముందు రోజు అయితే మరి ఆ యొక్క వివాహం ఆ కన్వెన్షన్ హాల్ ఆయన నాకు కొద్దిగా ఇబ్బంది పెట్టాడు, నేను కొద్దిగా డిసప్పాయింట్ అయ్యాను. కానీ ప్రభు ఆ యొక్క డిసప్పాయింట్మెంట్ కూడా విడిపించాడు. ఆమేన్. మరి నాకు రైట్ హ్యాండ్గా నా చిన్ననాటి స్నేహితుడు రమణని కూడా ప్రభు నిలబెట్టాడు. అలాగే మరి బ్రదర్ బర్నబాస్ గారిని నిలబెట్టారు. దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క ఇమ్మాన్యుయల్ చర్చ్ మెంబర్స్ని కూడా ప్రభు నిలబెట్టి మరి అద్భుతంగా ఈ యొక్క కార్యాన్ని జరిపించాడు. దానికి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఈ యొక్క సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. ఆమేన్. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. కొద్ది నిమిషాలు దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. నిన్ను హృదయాలతో దేవుని స్తుతిద్దాం. ఆయన ఉన్నవాడు అనువాడు అనడానికి ఈ సాక్ష్యాలే రుజువు. హల్లెలూయా. ఆయన తప్ప మనకెవరు ఈ లోకంలో లేరు కదా. ఆయనే మన ప్రాణాధారము, ఆయనే మన జీవాధారమై ఉన్న దేవుడు. ఆయన తప్ప ఎవరిని మనం పూజించలేము కదా. నిత్యము ఆయన నామమును స్తుతించి కీర్తిస్తూ సృష్టికర్త అయిన దేవుడు, సజీవుడైన దేవుడు స్తుతిద్దాం, దేవుని మహిమపరుద్దాం. 2 చేతుల ఆకాశం స్తుతిద్దాం. హల్లెలూయా హల్లెలూయా. స్తుతికి పాత్రుడా
ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఎవరికి? నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యంతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యంతో నా ప్రాణప్రియుడు, నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నా కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి. దగ్గరగా చెప్పలు కొట్టు స్తుతి ఆరాధన చెల్లిద్దామా? స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. బలవంతుడా జయశీలుడా మృత్యుంజయుడా నా జీవనదాత. ఉన్నవాడనువాడనికే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రం. వాడదమా? ఉన్నవాడనువాడనికే స్తోత్రము, సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము, స్తుతి చేయుట నాకు ఎంత శోభస్కరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యంతో ఆరాధింతు. స్తుతిద్దామా? ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యంతో. నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతిద్దామా? నా ప్రాణప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి ఆరాధన
శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా పాడదమ్మా. నీతి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీవు తప్ప నాకు ఎవరు లేనే లేరయ్యా నీవు తప్ప వేరెవరిని పూజింపనయ్యా నీవు తప్ప ఎవరు నాకు లేనే లేరయ్యా నీవు తప్ప వేరెవరిని పూజింపనయ్యా నిత్యము నీ నామమునే స్తుతించెదను నిత్యము నీ నామమునే స్తుతించెదను స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో శుద్ధిత మనసాన ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించు నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు మరి కన్న తండ్రి నా యేసుదిత మనసాన నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు మరి కన్న తండ్రి నా యేసు స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన దగ్గరగా స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి స్తుతి ఆరాధన హల్లెలూయా Holy Spirit Lord స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 స్తుతితం ఆరాధన ఆరాధన ఆరాధనకి యోగ్యుడే మన ప్రభుని ఆత్మతో సత్యముతో ఆరాధిద్దామా ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును చెప్దామా నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నన్ను కన్న తండ్రి నా యేసుకు నా
నన్ను కన్న తండ్రి నా యేసు. బిగ్గరగా చప్పులు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవానికి స్తోత్రములు. నీవు ఎన్నడూ మారని దేవుడు. అలలు లేచినను తుఫాను ఎగసినను, అలలు లేచినను తుఫాను ఎగసినను కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. అవునయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. బలమంతా యేసయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. స్వరాలెత్తి పాడదామా. నా బలమంతా సోలిన వేళలో బలము లేనప్పుడు ఆదరించి నడిపిన దేవానికి స్తోత్రమయ్యా. దేవుని ఆరాధిద్దాం. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే. నా బలమంతా నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. యేసయ్యా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. అవునయ్యా, నీవే మా బలము. నా బలమంతా నీవేనయ్యా. జీవం నీవేనయ్యా. జీవం నీవేనయ్యా. స్నేహం నీవేనయ్యా. ప్రియుడము నీవేనయ్యా. సర్వస్వం నీవేనయ్యా. చెప్తామా. జీవం నీవయ్యా. జీవం నీవేనయ్యా. స్నేహం నీవయ్యా. స్నేహం నీవేనయ్యా. ప్రియుడము నీవయ్యా. ప్రియుడము నీవేనయ్యా. నా సర్వస్వం. చెప్తామా. ఈ మాట పలుకుతామా. సంఘమంతా ఏక మనసుతో జీవం నీవయ్యా. జీవం నీవేనయ్యా. నీవయ్యా. స్నేహం నీవేనయ్యా. స్నేహం నీవయ్యా. ప్రియుడము నీవేనయ్యా. నా సర్వస్వం నీవే. ఎలుగెత్తి పడం. రెండు చేతులు ఆకాశం వైపు చెప్తామా. జీవం నీవయ్యా. జీవం నీవేనయ్యా. 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 ప్రియుడము నీవేనయ్యా. నా సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా.
మీదకు వచ్చి అలలైనప్పటికీ, తుఫానులు వచ్చినప్పటికీ, సోలిపోయిన సమయంలో, బలము లేని సమయంలో మమ్మల్ని కాపాడి ఆదరించి నడిపిన దేవుడు, ఎన్నడూ మారని దేవుడు నీవేనయ్యా అని దేవుని ఆరాధిద్దామా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా. నన్ను కాపాడే దేవుడవయ్యా నీవు ఎన్నడు మారవయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా. యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయా, బలమంతా నీవేనయా, నా బలమంతా నీవేనయ్యా. ఎలుగెత్తి స్వరాలెత్తి చెప్తామా, నా బలమంతా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవే. స్వరాలెత్తి పాడదమ్మా, నా బలమంతా నా బలమంతా నా ప్రాణప్రియుడా నీకు స్తోత్రం, నన్ను కన్న తండ్రి నీకు స్తోత్రములయ్యా, బలవంతుడా నీకు స్తోత్రములు, జయశీలుడా మృత్యుంజయుడా మా జీవనదాత నీకు స్తోత్రములు, ఉన్నవాడు అనువాడు ఆయన మా ప్రభువా నీకు స్తోత్రములు, సజీవుడా సృష్టికర్త నీకు స్తోత్రములు. నిన్ను స్తుతి చేయడం మాకెంతో శ్రేయస్కరం, శోభస్కరం. మా నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా, నీవు తప్ప మాకు ఎవరున్నారయ్యా? నీవు తప్ప మేమెవరిని పూజింపగలమయ్యా? నిత్యము నీ నామమునే స్తుతిస్తున్నామయ్యా, అన్ని వేళ నిన్ను ఆరాధన చేస్తున్నామయ్యా, ఆత్మతో సత్యముతో మేమందరం ఆరాధించి ఉన్నామయ్యా. అనేకమైన పరిస్థితుల్లో సోలిపోయిన సమయాలలో, మాకు బలము లేని సమయాలలో, విరిగి నలిగిన సమయాలలో ప్రభా, విరిగి నలిగిన హృదయంతో మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మమ్మల్ని ఆదరించి నడిపిన దేవానికి స్తోత్రం. మానీయుల దేవా, తోడుగా ఉన్న దేవానికి స్తోత్రం. అలలు తుఫానులు వంటి పరిస్థితులు, అల్లకల్లోలం వంటి పరిస్థితులు కుటుంబాలలో రేగినప్పుడు మమ్మల్ని కాపాడి మా ప్రాణమును రక్షించు దేవుడు, ఎన్నడూ మారవు, ఉన్నవాడు అనువాడు, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండువాడు. నీ మా బలము నీవే, మేమున్న ఈ స్థితి నీది మాత్రమే ప్రభువా. తండ్రి, ఈ రాకడ సమీపముగా ఉన్న సమయాలలో మమ్మల్ని సిద్ధపరుస్తూ
నడిపిస్తూ స్తుతి ఆరాధన గైకొనమని వాక్యం ద్వారా మాతో మాట్లాడి నడిపించమని, వినగలిగిన చెవులు గ్రహించగలిగిన హృదయం మాకు అనుగ్రహించి నడిపించమని, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ఘనత ప్రభావములు ఈ ఒక్కరికి ఆరోపిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. బిగ్గరగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. సిద్ధపడి ఉంటుండగా ఈ సమయాన్ని మన ఆత్మీయ తండ్రి, మన సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ కేజే రాజా గారికి అప్పగిస్తున్న అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. చాలా మంది చేతులు లేవలేదు. హల్లెలూయా. విన్న సాక్ష్యాలు బట్టి నాకు చాలా ఆనందం అనిపించింది. సాక్ష్యాలపై సమీక్ష. హల్లెలూయా. స్నేహం మేలు చేస్తుంది. నెహెమ్యా గారు ఇచ్చిన సాక్ష్యం. అందుకే స్నేహితులను సంపాదించుకుంటే ఆత్మీయులని, అన్నిల్లో కూడా ఆత్మీయులు ఉంటారు అన్నది మనకి ఈ సాక్ష్యంలో మనం విన్నాం. అలాగే సంఘ సహోదరులు బిఎస్ఎఫ్ రాజు గారు, అలాగే శ్రీనివాస్ గారు, మరి వారు కూడా నెహెమ్యా గారిని మందిరానికి నడిపించిన సంగతి